అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి ఈరోజు ఏంటి తెలుసా మా కూర పొటైల్స్. నా ఫేవరెట్ పొటైల్స్. అయిపోయిందా? ఇదేంటి తెలుసా? పప్పు పాలకూర. మేము ఇద్దరమే కదా, అందుకే కొద్దిగా వండుకుంటాం పప్పు పాలకూర. ఇంకోటి ఏంటంటే ఈరోజు చిట్కా ఏంటి చెప్తాను తెలుసా? సాల్ట్ పసుపు పక్కన ఉండాలి. పసుపు డబ్బా అంటే నిండుగా ఉంది, రేపు కడిగేసి పసుపు వేస్తాను, అందుకే నేను వేయలేదు. పసుపు ఎప్పుడు నింపుగా ఉంటుందిలే. సాల్ట్ పసుపు పక్కన ఉండాలి, ఉంటే మంచిదంట వంటగదిలో. నాకైతే మంచి అనిపిస్తుంది, మీరు అలా ట్రై చేయండి. ఈ రెండు పక్కనే పెట్టండి, పసుపుని సాల్ట్. ఓకేనా? ఈరోజుకి చిట్కా. మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? రాలేదు. మా ఆయన ఏం చేస్తున్నారో చూపిస్తాను. అంబలు తాగుతున్నారు. ఎండాయ్. ఓకే, మా లాసి అప్పుడే టిఫిన్ చేసేస్తుంది. ఏంటి అంబలి? వాకింగ్కి వెళ్ళి వచ్చారు, చాలాసేపు అవుతుంది. అంబలు తాగుతారు. ఓకే, అందరికీ బాయ్. సరేనా? ఇంకోటి ఏంటంటే శుక్రవారం అయితే మొట్టకి నేను వరిపిండి అదే బియ్యం నూరేసి ముగ్గులెడతాను, మంచిది అంటారని. మీరు కూడా అలాగే చేయండి. నేను మా అక్క దగ్గర చూశాను, మా అక్క అలాగే వేస్తుంది. ఓకే, అందరికీ బాయ్. మా ఫ్రెండ్స్ ఎవరు రాలేవు, మా పువ్వులు కూడా చూపిస్తాను ఈరోజు. రెడ్ గులాబీలు. కొబ్బరి నూనెమ్మా. ఇడుకోవాలి ఎట్లా బాబు, నాగవాళ్ళ కంటే ఇడుకోవాలి ఎక్కువ అయిపోతుంది. ఈరోజు ఏం పూసాయి, తెల్లవారు తెంపిస్తాను. దీపం అయిపోయింది కదా, మా తెల్లవారు శుక్రవారం 5 గంటలకే దీపం అయిపోద్ది. మా ఆయన వాకింగ్ నుంచి వస్తాడు కల్లా నా దీపం అయిపోద్ది. ఓకే, ఎంత చెప్పినా చెప్పులు ఇంటి ముందునే ఇప్పుతారు. ఉందా?